నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ అండి, ఎగ్ కర్రీ. అది కూడా మామూలుగా కాకుండా మంచి మసాలా దట్టించి చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. 100% బెస్ట్ ఎగ్ మసాలా అని అయితే నేను చెప్తానండి. అన్నంలోకి, బిర్యానీలోకి, పులావ్లోకి, రోటీ చపాతీలోకి అన్నిట్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. వర్షాలు పడుతున్నాయి కదా, మంచి స్పైసీగా తినాలనుకుంటే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చేస్తుంది. మరి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇందులో నేను ఒక సీక్రెట్ మసాలా తయారు చేశాను అనమాట. దాన్ని మీకు చూపిస్తున్నాను. దాంతో పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న ఈ మసాలాని నేను ప్రిపేర్ చేశాను అనమాట. అదేంటంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 అంగుళాల ఎండు కొబ్బరి ముక్క, 1 అంగుళం దాల్చిన చెక్క చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. 1 స్టార్ ఎనైజ్ అంటారు కదా, అనాస పువ్వు ఒకటే తీసుకుంటే సరిపోతుంది. అలాగే 2 యాలక్కాయలు, 4 లవంగాలు, 10 వరకు మిరియాలు, ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ తీసుకొని మీరు చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6 గుడ్లకు వండుతున్నానండి. దానికి ఈ మసాలా కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ అయితే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ వండుకుంటే తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మసాలాలు అన్నీ వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. గసగసాలు మాత్రం లాస్ట్లో వేయాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత గసగసాలు వేసేసి ఒకసారి అలా కలిపేసి తీసేసి దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మన గరం మసాలా పొడి. ఇప్పుడు అదే కడాయిలో మనం 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కొంచెం ఎక్కువ వేయాలండి. నూనె కొంచెం కాగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇది నూనెలో కొంచెం మగ్గుతుంది. ఈ లోపుగా మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న 6 గుడ్లని పెంకు తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం వెరైటీగా కట్ చేస్తాను. ప్లస్ షేప్లో ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లని మీకు నచ్చినట్టుగా ఘాట్లు పెట్టుకోండి. ఇక్కడ నేను ప్లస్ ఆకారంలో పెట్టాను అనమాట. మనం గుత్తి వంకాయలకి కట్ చేస్తాం కదా, అలా పెట్టాను. అలా ఘాట్లు పెట్టేసి నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. అప్పుడు మనకి ఉప్పు, కారం, పసుపు ఈ గుడ్లకు పట్టి భలే రుచిగా ఉంటాయన్నమాట. తిన్నప్పుడు కూడా చప్పగా అనిపించదు. ఈ గుడ్లు చాలా వరకు వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేయిస్తే కరివేపాకు ఫ్లేవర్ అనేది గుడ్లకు పడుతుంది. చాలా బాగుంటుంది. మీరు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా వేయించుకోవాలి. వెంటనే వేగిపోతాయండి, ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి నూనె. ఆ తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు 3, 4-5 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని 2-3 నిమిషాలు మనం చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచి వేస్తే చాలా బాగుంటుందండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఈ లోపుగా మనం 4 పెద్ద టమాటాలని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి, మనం ఉడికించకుండానే అనమాట. దీంతో పాటుగా ఇందాక గ్రైండ్ చేసుకున్న గరం మసాలా పొడి ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. మనం ఎప్పుడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోతుందో అప్పుడు టమాటా గుజ్జు మొత్తం వేసేయాలన్నమాట. టమాటాలు జస్ట్ గ్రైండ్ చేశానండి, ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా పోయలేదన్నమాట. ఇప్పుడు టమాటా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేయాలి. ఉప్పు కారాలు మీ రుచిని బట్టి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా పొడి, ఇది వేసేయాలి. ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేను మా ఇంట్లో ఉన్న ఆడించిన కారం కూడా 1 టీ స్పూన్ వేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. దీని బదులుగా మీరు నార్మల్ కారాన్ని 2 టీ స్పూన్లు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఆడించిన కారం, 1 టీ స్పూన్ నార్మల్ కారం వేశాను. ఇలా బాగా కలిపేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత ఒక 300 నుండి 400 ml వరకు నీళ్లు పోసుకోవాలి. అంటే పెద్ద గ్లాసులో నీళ్లు పోస్తాను అనమాట. నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఉప్పు కారాలు సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఇలా కుతుకుతామని ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసేయాలి. ఎగ్స్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ పులుసు అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కూరలో మనం చింతపండు గుజ్జు వేయాల్సిన అవసరం లేదండి, టమాటానే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఆఖరిగా మనం ఒక గుప్పెడు కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ గ్రేవీకి బట్టి చాలా బాగుంటుందన్నమాట. కొత్తిమీర వేసిన తర్వాత ఉడికించండి. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి అని దొరుకుతుంది కదా మార్కెట్లో. ఈ కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్, దాబాలో చేస్తారు కదా, అలా అనమాట. ఈ కసూరి మేతిని కొంచెం ఇలా నలుపుకొని వేసుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంత రుచిగా ఉండే ఈ ఎగ్ మసాలా కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, అంత బాగుంటుందన్నమాట.
వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ, పులావ్ వాటిలోకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ మసాలా కర్రీ నేను చూపించినట్టుగా చేయండి, చాలా బాగా వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.